రాజధాని అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అత్యంత ప్రాధాన్యత నడుమ కొనసాగుతుంది. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, పరిపాలన పరమైన సంస్కరణ మరియు రాబోయే అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టబోయే పలు కీలక బిల్లులపై కేబినెట్ సమగ్రంగా చర్చిస్తోంది. ఈ సమావేశంలో ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై మంత్రివర్గం ప్రత్యేకంగా దృష్టి సారించింది. స్థానిక సంస్థల్లో బీసీలకు ప్రాతినిధ్యం పెంచే దిశగా తీసుకోవాల్సిన చట్టబద్దమైన చర్యలపై మంత్రులతో సీఎం సుదీర్ఘంగా ఆలోచిస్తున్నారు. దీంతో పాటు పట్టణ స్థానిక సంస్థల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్ల ప్రత్యక్ష ఎన్నికల బిల్లుపై కేబినెట్ లో కీలక చర్చ జరుగుతుంది. కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్ల ద్వారా కాకుండా ప్రజలే నేరుగా మేయర్లను, మున్సిపల్ చైర్మన్లను ఎన్నుకున్న విధానాన్ని పునరుద్ధరించేందుకు సిద్ధం చేసిన ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అంతేకాకుండా రాష్ట్రంలో పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు నూతన పారిశ్రామిక విధానం, సంక్షేమ పథకాల అమలు తీరు, ఉద్యోగుల భర్తీ మరియు ఇటీవల కురిసిన వర్షాలు, పంట నష్ట పరిహారంపై కూడా కేబినెట్ లో సమీక్షిస్తున్నారు. సభ ముందుకు తీసుకురావాల్సిన పలు ఆర్డినెన్స్లు మరియు బిల్లులకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది.